మారేంగే కమల్ భాయ్ XP95 ఆడు ఆన్ చేయలేడంట మిషన్. కమల్ భాయ్ కొట్టించుకోలేడు. ఆడు రిక్వెస్ట్ చేసినా కానీ ఆన్ చేస్తలేడు. ఏ గిర్నే వాళ్ళ దేకో దేక్కే ఖాళీ బోల్ట్ పెట్టి కాయ వీడు ఎట్లా వస్తుంది చూడు. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి ఉంది కదా. ఈ కాంబినేషన్ మస్తు ఉంటుంది చూడు సంతోష్. పూరి పెసరపప్పు కాంబినేషన్ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. ఈ రోడ్ మస్తు అనిపిస్తుంది నిజంగా, ఏదో చేతికి పోతున్నట్టుంది మేము అందరం కలిసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. లాస్ట్ సండే మేము మెదక్కి రైడ్ చేద్దాం అనుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. కానీ మేము ఏదైతే పాయింట్కి బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనుకున్నామో అది క్లోజ్ ఉండడం వల్ల ఈ సండేకి దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు అయితే మెదక్కి వెళ్తున్నాము. కొంపల్లి పిస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాక అక్కడ అందరినీ కలిసి అక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. నేను ఆల్రెడీ గేరప్ అయిపోయినా, లేట్ కాకుండా ఈరోజు టైంకి ఉందామని ముందే అన్ని ప్రిపేర్ చేసుకుని రాత్రి సెట్ చేసి పెట్టుకున్నా. నైట్ ఎయిట్ డ్రోన్, కెమెరా, బ్యాటరీస్ అన్ని ఛార్జింగ్ పెట్టి బ్యాగ్లో సెట్ చేసి పెట్టుకున్నా. టైం కూడా కరెక్ట్గా 5 అవుతుంది. 5:15కి మీటింగ్ పాయింట్ దగ్గర కలవాలి మనం. మధ్యలో బన్నీగాడికి కూడా కాల్ చేయాలి. బాయ్ మా వెళ్ళొస్తా. బండ్లో పెట్రోల్ ఉంది 4 పాయింట్లు, వెళ్ళే వరకు సరిపోతుంది. నేను ఎవ్రీ సండే రైడ్ వీడియో మాత్రం చేస్తున్నా, కానీ చేసిన వీడియో ఎడిట్ చేద్దామంటే టైం దొరుకుతలేదు. కనీసం ఈరోజు అన్న సండే రోజు ఇంకా లేపకుండా సిస్టమ్ ముందు కూర్చొని ఏవైతే పెండింగ్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేయాలనుకుంటున్నా. బన్నీగాడు కూడా వస్తున్నాడు చాలా రోజుల తర్వాత రైడ్కి. మధ్యలో ఒక సండే రైడ్కి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు వాడు. మ్యాడ్ డాగ్ లైట్స్ కూడా ఆన్ చేద్దాం. ఇది ఆన్ చేసుకుంటే సెట్ ఉంటుంది, లేకపోతే కనిపించదు. వీడు వచ్చిండు ఇక్కడ కేరళ సూపర్ మార్కెట్ దగ్గర కరెక్ట్ 5 వరకు ఉంటా అని పెట్టిండు మెసేజ్. నాకు రానేలేడు ఇంకా. ఒకసారి కాల్ చేస్తా, రాకపోతే డైరెక్ట్గా పిస్ట్ హౌస్ దగ్గర కలుస్తా అని చెప్తాను. హలో ఏడరా, నేను ఉన్నా ఇక్కడ పిస్ట్ హౌస్ దగ్గరనే. పిస్ట్ హౌస్ దగ్గర అంటున్నా, మన కేరళ సూపర్ మార్కెట్ దగ్గర. తొందరరా, లేకపోతే నేను అడిగో నా పిస్ట్ హౌస్ దగ్గరికి దా మరి తొందరగా. బన్నీగాడు షూస్ వేసుకుంటున్నంటే 5 నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. ఈడు 5 అంటే 10 చేస్తాడు. ఎందుకో ఇంటర్కామ్ కనెక్ట్ అయితే లేదు. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఆటోమేటిక్గా కనెక్ట్ కావాలని ఎందుకైతే లేదు. కనెక్ట్ అయింది. మంచిగా పాటలు పెట్టుకొని వినుకుంటా రైడ్ చేద్దాం. కానీ నిజంగా చెప్తున్నా కదా, నేను ఇంతకుముందు వాడిన ఇంటర్కామ్తో కంపేర్ చేస్తే అంటే అది బేసిక్ 7,000 to 8,000 ఇంటర్కామ్, కానీ దానికంటే ఇది మా అంటే అది 8,000 అంటే ఇది 15,000 కదా. సో మా అంటే ఒక 7,000 ఎక్కువ. బట్ వర్త్ నేను చెప్తున్నా కదా. మీరు ఒకవేళ ఇంటర్కామ్ తీసుకుంటే కొంచెం ఆగైనా సరే సెనా తీసేసుకోండి. అంటే మీరు బేసిక్ మోడల్ తీసుకోవాలంటే ఇది తీసుకోండి B20. లేదు కొంచెం ఇంకా మంచిది తీసుకోవాలనుకుంటే ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి సెనాలు, అవి తీసేసుకోండి. ఇంకా సెనా తప్ప వేరే తీసుకోకండి ఇంటర్కామ్లలో. అక్కడ వచ్చేది ఒకసారి బైక్ని చూడండి. వీడు ఆడేనా కాడు. నేను కనీసం ఈరోజన్నా టైంకి ఉండాలనుకున్నా. నేనైతే టైంకే స్టార్ట్ అయినా కానీ వీడి వల్ల లేట్ అవుతుంది. వీడు ఇప్పుడు వస్తున్నాడు బన్నీగాడు. లైట్లు వేసుకుంటా జిపాక్ లైట్లు కొట్టుకుంటా రోడ్ల మీద. ఏం బ్రో ఈయనే ఆగినదా, మళ్ళీ ఏడుస్తామని వదిలిపోతే నీకోసం ఆగిన. నేను ఏడిపేయడం ఇష్టం లేదు పొద్దున నాకు. రైడర్ రైడర్ గోస్లో రే, వచ్చిందే లేటు, మళ్ళీ ఆగమాగం పోతావేమ్రా. అవునరా, డామినర్ అయితే ఎగిరిపోతావా ఏంది, రోడ్డు మీదే పోతావుగా. డిస్కో నడిపిస్తున్నట్టే ఉందిరా నువ్వు. నాదే వెళ్ళిపోతుంది. జై శ్రీరామ్. కమల్ భాయ్ ఫోన్ చేస్తున్నట్టు. మెల్లగా ఆగమాగం చేయ. ఇటు రాబోయే ఇటునే ఉంది టర్నింగ్. ఆడనే ఉన్నావు నువ్వు, ఇంకా ఆడనే ఉండు. తిప్పుకొని ఇటు రారా అంటే మరి అదే మరి నేను వచ్చేసిన కూడా. అందుకే చక్కగా వస్తే కరెక్ట్గా వస్తాం. గుడ్ మార్నింగ్. బండ్లన్నీ మంచిగా అప్పుడే లైన్అప్ చేసి పెట్టేసి రైలు. लेट नहीं, मैं उसके लिए वेट करा बहुत देर. मैं 4 बजे उठ गया आज, जल्दी आएंगे बोल के. मैं भी 3 बजे उठा. और किसका वेट कर रहे हैं अपन? संतोष भाई. ओके అట్లానా అనుకో, చెయ్యకు. గుడ్ మార్నింగ్ సంతోష్ భాయ్. గుడ్ మార్నింగ్. కమాన్ పవన్ భాయ్, లెట్స్ గో.
आज नरसापुर फॉरेस्ट में लेटा हो गाड़ी को चलो చలో 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 జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి షాపూర్ మెయిన్ రోడ్కి ఎక్కేసినాం. మేబీ बरा लेता हूँ 4 पॉइंट है बस फिर बार बार रोकना कहीं పొద్దున కూడా లైన్ చాలానే ఉంది పెట్రోల్ కొట్టించుకోవడానికి. కమల్ భాయ్ దాంట్లో XP 95 కొట్టించుకుంటాడు, నేను నార్మల్. క్యా హువా కమల్ భాయ్ నహీ మిలా క్యా? पैसे ज़्यादा हो गए उसको. मारेंगे कमल भाई, कहते अपन खुद डाल लेंगे चालू करके. देखेंगे जो जो बटन दिख रहा है वो सब दबा देंगे. XP 95 अंटा लेदा नहीं, वो गाड़ी को आगे कहीं पे नहीं मिलेगा, इधर ही है. थोड़ा चालू करके दला दो ना, उसमें क्या है. अरे कोई ना कोई डाल दो. हाँ लेकिन हम लोगों को फिर आगे दिक्कत होगा, इसलिए पूछ रहे आपको. टैंक फुल करो, वो गन मत छोड़ो, बाहर आएगा पेट्रोल. पकड़ के रखो ऐसा. फर्स्ट टाइम वो कोड మంచిగా కొడుతుండే పెట్రోల్, లేకపోతే ఎవడు కొట్టినా బయటకు వస్తుంది పెట్రోల్. చలో పెట్రోల్ పని అయిపోయింది. చలో చలో डाल दिए तो हो जाता था सबका. XP 95 ఆడు ఆన్ చేయలేడంట మిషన్, కమల్ భాయ్ కొట్టించుకోలేడు. ఆడు రిక్వెస్ట్ చేసినా కానీ ఆన్ చేస్తలేడు. పైసలు ఎక్కువైపోయినాయి పెట్రోల్ బంకులకి. ఆ మిషన్ ఆన్ చేసేవాడు ఇంకా రాలేడంట, ఆడు వస్తేనే కొడతాడంట పెట్రోల్. ఆడు నేను సంతోష్ భాయ్ అయితే కొట్టించేసుకున్నాం. ముందర చూద్దాం ఏంటన్నా దొరుకుతుందేమో. సంతోష్ భాయ్ వస్తలేవు ఈ మధ్య? మధ్యలో ఒకసారి వచ్చినా అంతే. ఇది ఇది కూడా బ్లూటూతేనా? మంచిగా ఉంది ఇది కూడా. అది మంచిగా లోపల ఉంది, అది బెస్ట్. ట్రాఫిక్ చాలా ఉంది ఈరోజు, ట్రాఫిక్ ఉంది కొంచెం. ఈ నర్సాపూర్ వరకు వెళ్తే బాగుంటుంది రోడ్. మనం ఆ రోజు వెళ్ళినప్పుడు అంత లేకుండా ఈరోజు ఎక్కువ ఉంది. హలో కమల్ భాయ్ మిల్ గయా పెట్రోల్? हाँ ठीक है चलो फिर. चलो चलो जाने दो हवा आने दो. వాట్సాప్ కాల్ అంటే కనెక్ట్ చేసుకుందామా? వాట్సాప్ కాల్ అంటే కనెక్ట్ చేసుకుందామా? అవసరం లేదా? जरूरत नहीं है बोल रहा है. देखो लेफ्ट पे एक रॉन्ग रूट पे आ रहा है. మేము జస్ట్ గండి మైసమ్మ క్రాస్ అయినాము, అప్పుడే తెల్లారిపోయింది కూడా. ఈరోజు లేట్ అయిపోయినాం. కరెక్ట్గా మెదక్కి ఇక్కడ నుంచి 64 కిలోమీటర్స్, ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం కరెక్ట్గా ప్రాపర్గా ఆగకుండా పోతే. ఇక ఆగితే ఒక 15-20 మినిట్స్ అటు ఇటు అవుతుంది అంతే. ఇంకా ఈ నుంచి కొంచెం అంత ట్రాఫిక్ కూడా ఉంటుంది, రోడ్ కూడా ఖాళీగా ఉంటుంది, ఫటాఫట్ వెళ్ళిపోవచ్చు. మంచిగా రోడ్ ఎంజాయ్ చేయొచ్చు, రైడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఏ గిర్నే వాళ్ళ దేకో దేక్కే ఖాళీ ఒక బోల్ట్ పెట్టి కాయ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫాగ్ కనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు అయితే అసలు రోడ్ కనిపించదు, మొత్తం ఫాగే కనిపిస్తుంది. మా ఫస్ట్ టోల్ వచ్చేసింది. ఇది క్రాస్ చేసినామంటే ఇక రోడ్ 1 నెంబర్ ఉంటుంది, ఏడు ఆగే పని ఉండదు, రప్ప వెళ్ళిపోవచ్చు. ఈ వెదర్లో బండి కూడా చాలా స్మూత్గా పోతుంటుంది ఇట్లా. జై శ్రీరామ్. ఇట్లా అస్సలు వేయొద్దు, ఆయన వేస్తుండు కానీ మీరు వేయకండి అట్లా. ఎందుకు వేయకమంటున్నా అంటే వాటికి ఫుడ్ వెతుక్కునే కేపబిలిటీ ఉంటుంది, మనం ఆ కేపబిలిటీని ఖరాబ్ చేస్తున్నాం వాటికి అట్లా ఫుడ్ వేసి. మళ్ళీ అవి రోడ్ల మీదే బతుకుతున్నాయి ఇట్లా ఫుడ్ వేస్తున్నారు అని చెప్పేసి. ఏడ చూసినా కోతులే కనిపిస్తాయి రోడ్ కట్టు ఇటు మొత్తం. మంచిగా ఉంది, ఫాగ్ ఉంది కానీ మరీ విజిబిలిటీ లేనంత లేదు, కొంచెం ఉంది ఫాగ్. ఏమైంది అట్లా ఉరుకుంటూ వస్తున్నావు? అదేదో కొట్టనికి వస్తున్నట్టే వస్తుంది నా మీదికి. ఇక వీడు ఎట్లా వస్తుంది చూడు. బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి ఉంది కదా. నిజంగా చెప్తున్నా కదా, మన వాళ్ళకి బేసిక్ సెన్స్ ఉంటుంది రోడ్ల మీద నడిపేటప్పుడు. అందుకే నేను తిడతా ఊకే, కావాలని తిట్టా. అది కూడా టర్నింగ్ మీద రాంగ్ రూట్లో వస్తున్నాడు. మళ్ళీ కర్వ్స్ మామూలుగా ఉండవు. నాకు నిజంగా సూపర్ బైక్ అయి ఉంటే కనుక మంచి ఇట్లా పండబెట్టి పోతుండే ఇట్లా కర్వ్ పైన. దీన్ని కూడా కొద్ది గొప్ప వండబెడుతున్నా కానీ మరీ సూపర్ బైక్ వండబెట్టినంత వండబెట్టలేము దీన్ని, లేకపోతే మనమే వండుకుంటాం రోడ్ మీద. ZX10R సౌండ్ మొత్తం ఫారెస్ట్ అంతా వినిపిస్తుండొచ్చు. కోతులన్నీ రోడ్ పక్క నుంచి అటు వెళ్ళిపోతున్నాయి జంగలకి సౌండ్కి.
వెల్కమ్ టు నర్సాపూర్ గైస్. నర్సాపూర్కి వచ్చేసినాం. గోగో ఏ రోడ్డు మీద ఆటలు ఆడుతున్నాం. అటు ఇటు చేస్తుంది అది. అగో ఇక్కడ చూడండి, మొత్తం బంతిపూలే ఉన్నాయి ఎల్లో కలర్వి. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. వరి పైన మొత్తం ఇట్లా ఫాగ్ ఉంది. ఇక్కడ అంత కనిపిస్తలేదు కానీ ముందర ఎక్కడన్నా కనిపిస్తే చూపిస్తాం మీకు. కమల్ భాయ్, శిల్పాజీ, యశ్వంత్ ముగ్గురు వెనుకకున్నారు, అందుకే కొంచెం స్లో డౌన్ అయినాం మేము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి లైట్గా, మొత్తం పంట పైన మొత్తం ఫాగ్ ఉంది చూడండి. ఇట్లా ఇటు ఇంకా బాగా కనిపిస్తుంది. లెఫ్ట్లో చూడండి, మొత్తం ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు పొలమే కనిపిస్తుంది. లెఫ్ట్లో రైట్లో రెండు సైడ్లలో అక్కడి వరకు కనిపిస్తుంది. సన్ రైజ్ కూడా అవుతుంది కానీ నా వెనకకి అవుతుంది సన్ రైజ్. ముందరికి అయితే మంచిగా చూపిస్తుండే. మన లాగి వీడియో కూడా తీసుకుంటున్నారు వెనకాల. रोड के बीच में पूरे बंदर है, कूद रहे इधर उधर. देख के बहुत सारे बंदर है, देख के आओ. एक मर गया अभी बंदर. नहीं एक बंदर भी मर गया, देख के आओ. जय श्री राम. ये मुंदर दौड़ रहा है. इधर जोश में आया तो बंदी कभी कभी. చూసిరా ఎట్లా ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. పొలాల వెనకాల కొండలు మంచిగా పచ్చగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా. సన్ రైజ్ కూడా మస్తు అనిపిస్తుంది. మేము ఎప్పుడు రైడ్కి వచ్చినా ఇటు సైడు ఇక్కడ ముందర లెఫ్ట్ తీసుకుంటాము. ఇది టువర్డ్స్ ఏడుపాయలు వెళ్తుంది. ఏడుపాయల నుంచి మళ్ళీ నాసంపల్లి అట్లా లక్ష్మీనగర్కి కనెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇట్లా వెళ్తలేము, ఎందుకంటే ఇట్లా రోడ్ కొంచెం బాగుండదు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. ఎక్దమ్ స్ట్రైట్ అయిపోయింది సూర్యుడు నాకు. ఏడుపల్లి నుంచి కాకుండా ఇట్లా వస్తున్నామని చెప్పినా కదా, ఇది మంబోచ్పల్లి నుంచి లెఫ్ట్ వెళ్తాం. ఈ రోడ్ బాగుంది, మంబోచ్పల్లి నుంచి వెళ్ళే రోడ్ బాగుంది. గారా सब लोग आ रहे हैं. यशवंत भी आ गया, संतोष भाई भी आ गया, पवन भाई भी आ गया. चलो सब आ गए. నా యాక్షన్ 4 కెమెరాలో ఓన్లీ 2% ఉంది బ్యాటరీ. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గర కలుస్తా. ఎక్కడి వరకు రికార్డ్ అవుతుందో అక్కడి వరకు రికార్డింగ్ అయితే చేస్తా. क्या व्यू है देखो कमल पे, राइट पे. राइट एंड लेफ्ट दोनों साइड मस्त है व्यू. బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వచ్చేసినాము. వచ్చే దారిలో జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ముందు నా యాక్షన్ 4 స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇదే వెనకాల బోర్డు కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్. మీరు ఎప్పుడన్నా రైడ్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే రండి. నేను ఇక్కడ లొకేషన్ కూడా నా డిస్క్రిప్షన్లో పెడతా. బ్రేక్ఫాస్ట్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు, నేను చెప్తున్నా కదా. బడ్జెట్లో చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. అన్ని వెరైటీలు కూడా ఉంటాయి. నేను చూపిస్తాను ఒకసారి, అన్ని ఆర్డర్ చేసినాక చూపిస్తాను మీకు. కూర్చోనికి ప్లేస్ లేదు, ప్లేస్ ఆపి పెట్టుకున్నాం. కమల్ భాయ్ మిల్ గయా సీట్ మిల్ గయా. గరం గరం వడ వచ్చేసింది, సాంబార్ చట్నీ, ఇడ్లీ కూడా చెప్పినాం, బోండా కూడా చెప్పినాం, పూరి కూడా వచ్చింది. పూరి ఈ కాంబినేషన్ మస్తు ఉంటుంది చూడు సంతోష్ భాయ్. పూరి పెసరపప్పు కాంబినేషన్ మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. చాలా వేడుకుంది, నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ కాఫీ కూడా చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. కాఫీ బాగుందని ఇంకో కాఫీ చెప్పినాం. వీడికి వస్తే కాఫీ ఒకదానిపైన ఒకటి ఇంకోటి తాగుతుంది. లేదు అడిగిన ఇద్దరు అడిగిన తాగా कमल भाई उनको पूछा था नहीं पीते बोले, दोनों को. नहीं मैं पूछा ना, अभी पीते. यशवंत को भी पूछा. मेरे को नहीं होना, सच्ची नहीं होना, उनको सच्ची नहीं होना కదా. బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. మొత్తం ఊరంతా మమ్మల్ని చూస్తుంది ఆగి, మరి ఏదో వింతగా చూస్తున్నట్టు. అంటే అందరికీ బైక్స్ అంటే ఇష్టం కదా, ఇంకా మీద నుండి సూపర్ బైక్స్ ఎవరైనా ఆగి చూడాల్సిందే. బైక్స్ అన్నింటినీ మంచిగా ఇక్కడ లైన్ చేసి పెట్టేసినాం. ఆడ బ్రేక్ఫాస్ట్ చేసినాం.
2 weeks బ్యాక్ ఇక్కడ ముందర బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ అంతా కూడా మునిగిపోయి బ్రిడ్జ్ పైనుంచి వాటర్ పోయినాయి మొత్తం. అటు ఇటు రెండు సైడ్లు బ్యారికేడ్స్ పెట్టేసి ఈ బ్రిడ్జ్కి రాకపోకలు నింపేసారు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయిపోయింది. नहीं ये ब्रिज के ऊपर से गया पानी, पूरा ब्रिज बंद कर दिए थे. కానీ ఎంతగానో వాటర్ పోతున్నాయి, ఇప్పటికి కూడా చాలా వాటర్ పోతున్నాయి. రోడ్ ఎంత బాగుంది, రోడ్ చుట్టూ ఉన్న వ్యూ కూడా ఎంత బాగుంది చూడండి. మంచిగా పచ్చగా కనిపిస్తున్నాయి, పచ్చ పచ్చ చెట్ల మధ్యలో అక్కడక్కడ బండలు ఎవరో పెట్టినట్టే ఉన్నాయి ఆ బండలు కూడా. అక్కడ ఒకటి చూడండి, ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టినట్టుంది. అన్న కొత్త ట్రాక్టర్ డెలివరీ తీసుకొని పోతున్నట్టుండు. దివాళీ వస్తుంది కదా, ఇప్పుడు మస్తు సేల్ నడుస్తున్నాయి బండ్ల పైన. ముందర బండ్ల మంచిగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు. మళ్ళీ రిటర్న్ నర్సాపూర్ దగ్గరకు వచ్చేసినాం. వెళ్ళేటప్పుడు మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా, వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము. ఇప్పుడు ఫటాఫట్ వచ్చేసినాం. వీళ్ళంతా ఏడుపాయలు పోతున్నారు ట్రాక్టర్లో మొత్తం నిండి, మరి అన్నీ వేసుకుపోతారు. స్టవ్, గిన్నెలు, నీళ్ళకి డ్రమ్ము అన్నీ పెట్టుకొని మంచిగా ఫ్యామిలీ మొత్తం పోయి ఏడుపాయలు ఎంజాయ్ చేస్తారు. పవన్ భాయ్ వెనుక పోతే పవన్ భాయ్ టైర్కున్న అంటే రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న రాళ్ళన్నీ ఎగిరి నా మీదే పడతాయి. ఈ రోడ్ మస్తు అనిపిస్తుంది నిజంగా, ఏదో చేతికి పోతున్నట్టుంది మేము అందరం కలిసి. ముందర చూడండి ఎంత మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతుంది. నువ్వు చేద్దుదా వీళ్ళు వచ్చే ఇడికి జంప్ చేయం కాదు, వచ్చేస్తావు దుంకు లేపుడికి ఇప్పుడు చేయం మేము. వీలు కొట్టాలంట, వీలు కొడితే నేను అడ్డే పోతా. ఇట్లా పోతే దగ్గర అయిపోతుందిరా. నేనే చెప్తున్నా అంటున్నావు. నువ్వు అన్ని లాంగ్ రూట్లు పెట్టుకుంటావురా, ఇది షార్ట్ రా. దూలపల్లి రోడ్డు బాగాలేదు, లాంగ్ రూట్ కూడా అది. చలో బాయ్ యశ్వంత్, చలో. కానీ రోడ్ బాగుందిరా ఇది. హలో చోటోకో హలో. గుడ్లపోచంపల్లి గల్ఫ్ బేకరీ లాగి లైట్గా కూల్ డ్రింక్ తాగి లాస్ట్ బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి డిస్పోజ్ అయిపోతున్నాం. చలో కమల్ భాయ్, చలో బాయ్. చలో आप जाओ फिर मैं रुक रहा हूँ बन्नी के लिए. బాయ్. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బన్నీ పెట్రోల్ కొట్టించుకుంటున్నట్టుండి, ఇక వాడి కోసం నేను ఆగిన. వాడు నేను ఎట్లాగో లెఫ్ట్ వెళ్ళిపోతాం ఇద్దరం ఒకటే సైడ్. కానీ మంచిగా అనిపించింది ఈరోజు రైడ్. మార్నింగ్ కూడా వెళ్ళేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేసినాం. వెదర్ కూడా చాలా బాగుండే, వర్షం కూడా పడలేదు ఈరోజు. దేవుడి దయ వల్ల మంచిగా ఉంది. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువైపోయింది. అసలు ఈ టైం వరకు మేము ఉండము. పొద్దున మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు రిటర్న్ అయ్యేసరికి లేట్ అయింది. ఒక ½ an hour లేట్ అయింది అంతే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:26 అవుతుంది. నార్మల్గా 9:30, 10 వరకు రిటర్న్ అయిపోతాం మేము. వచ్చేసిండు బన్నీగాడు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా, ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాం తాడోబాక్ అని. ఈరోజు కూడా దాని గురించి డిస్కషన్ అయింది. మోస్ట్లీ దివాళీ తర్వాత స్టార్ట్ అవుతాము. దివాళీ తర్వాత వచ్చే వీకెండ్లో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఒక 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాము. నా అప్కమింగ్ వీడియోస్లో తాడోబా ట్రిప్ది కూడా వీడియోస్ వస్తాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఈ మధ్య అంత రెగ్యులర్గా పోస్ట్ చేస్తలేను ఛానల్లో వీడియోస్, కొంచెం బిజీ ఉండడం వల్ల. కొంచెం అటు ఇటు అయినా కానీ వీడియోలో అయితే ఖచ్చితంగా వస్తాయి ఛానల్లో. నేను వాడే పాత ఇంటర్కామ్ బండి దగ్గర ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇంటర్కామ్ సేమ్ ఉండే. ఇప్పుడు నేను అది తీసేసిన కదా, సేనా తీసుకున్నా కదా, వాడితో కనెక్ట్ అయ్యి లేను నేను. మిగతా వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఉన్నా కానీ బండిగాడితో కనెక్ట్ అయ్యలేను. వీడిని కూడా తీసుకోమని చెప్పాలి ఒకవేళ తాడోబా ట్రిప్కి వీడు వస్తా అంటే. ఎందుకంటే అందరికీ ఇంటర్కామ్స్ ఉంటే అందరం కనెక్ట్ అయ్యి ఉంటే మంచిగా మాట్లాడుకుంటే కొంచెం టైంపాస్ అయిపోతుంటుంది. పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయి, బండ్లన్నీ డెకరేట్ అయిపోతున్నాయి ఈరోజు. ఏం చేస్తున్నావు సహన్? నువ్వెక్కడ వస్తావు? ఏమైంది? తిను. మా సండే బ్రేక్ఫాస్ట్ రైడ్ టు మెదక్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.